త్రివిక్రమ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ చేయబోతున్న సినిమా మల్టీ స్టారర్గా మారిపోయింది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఉపేంద్ర నుండి కన్ఫర్మేషన్ వచ్చింది. అలాగే మళ్ళీ అత్తారింటికి దారేది లాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందని హింటిస్తూ బొమన్ ఇరానీకి ఒక ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు. అలాగే మరో కీలక పాత్ర కోసం వెటరన్ హీరోయిన్ ఖుష్బూని ఎంపిక చేసుకున్నారు. ఇక తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రాకింగ్ మ్యూజిక్ కోసం సిట్టింగ్స్ మొదలెట్టేశాడు. 2017 ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళుతున్న ఈ సినిమాని కేవలం 6 నెలల్లో కంప్లీట్ చేసి 2017 ఆగస్టు 15కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ లాకింగ్, ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయాయట. అయితే అత్తారింటికి దారేది సినిమాలానే ఇందులో కూడా 2 హీరోయిన్స్ రోల్స్ ఉండగా కీర్తి సురేష్ని, అను ఇమ్మాన్యువల్ని ఫైనల్ చేశారు. కాటమరాయుడు కంప్లీట్ అవ్వగానే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారు. త్రివిక్రమ్కి హోమ్ బ్యానర్లో ఉండే హారిక అండ్ హాసిని క్రియేషన్స్పై చిన్నబాబు ఈ సినిమాని గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుండి పవన్ సినిమాను మిగతా లాంగ్వేజెస్లో కూడా డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారని టాక్. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?